మనం లాస్ శాంటోస్ నుంచి బయలుదేరాలి ఇప్పుడే మనం అయితే లాస్ శాంటోస్ నుంచి బయలుదేరాలి. ఎందుకంటే ఎలిమెంటల్ బైక్స్ ఉన్నాయి. రే అక్కడంతా మామూలుగా ఉందిగా. సైంటిస్ట్ చెప్పుర్రి, లాస్ శాంటోస్ నుంచి మనం బీచ్ వైపు అయితే బయలుదేరాలి. లాస్ శాంటోస్ బీచ్ వైపు అయితే బయలుదేరాలి. బీచ్ వైపు తొందరగా తిప్పుతున్నాం సార్. టైం బట్టి తిరగటానికి ఏరోప్లేన్, కార్గో ప్లేన్ కాబట్టి టైం పట్టిద్ది సార్. బీచ్ వైపు త్వరగా తిప్పుతున్నాము కదా సార్, ఆగండి. మెల్లగా తిరుగుతుంది. నువ్వు వెంటనే అమెరికాకైతే షిఫ్ట్ చేయాలి. వీటన్నిటిని లేట్ చేయకూడదు. ఎటువంటి లేట్ చేయకూడదు. ఓకే సార్, ఓకే. నేను చూసుకుంటా కదా. అరే సార్ ఏమైంది చెప్పు. ప్లేన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. టెక్నిషియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది సార్. క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ప్లేన్ ఉన్న కంటైనర్ జాగ్రత్తగా పెట్టండి సార్. జాగ్రత్తగా. మనకేమన్నా అయినా పర్లేదు కానీ కంటైనర్ స్కామ్ కాకూడదు సార్. సముద్రంలో పడిపోతుంది. చూసా ఎవరు మామీ? ఏంటది? అదేరా నాకు అర్థం కావట్లా. అది ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటారా? సరే ఒకసారి మన కార్ వాటర్ అంటే ఇప్పుడు మన ఈ సిటీలో ఉండే కార్స్ అన్ని వాటర్ ప్రూఫ్ అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళిపోయి. ఎక్కడ ఫ్లైట్ దిగిందే. ఇక్కడ కంటైనర్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయంటే సరే మనం సిటీకి అయితే వెళ్దాం. జల్దీ సిటీకి వెళ్ళాలి. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండిద్ది. ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడు ఏం చేస్తాడో. మేమయ్యా చెప్పురా బాబు, నువ్వు చెప్పేది కాకపోతే ఇంకెవరు తింటా. చెప్పు మేమయ్యా. దాంట్లో నాకు తెలిసి మేమయ్యా నువ్వు ఫస్ట్ ట్రైన్ సరిగ్గా చెయ్యి. గాలి ఇస్తాడు. సరే ఈ మధ్య BMW వాడతలేదు. దాన్ని ఇంటర్నల్ అయితే పెట్టా. BMW వేసుకోవద్దు. స్మూత్ ఉంది, ఎవరు స్లిప్ అవుతుంది కూడా. బ్రేక్ వేస్తే సైడ్ తిరిగిపోతుంది. ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్లో ఉన్నాయి చూడాలంటే దగ్గు నాకు. సరే ఆ ప్లేన్ తీసుకొచ్చేసాను. ప్లేన్ అని వచ్చిందంటే అదే ఆ BMW తీసుకొచ్చేసాం. కలుద్దాం. ఓకే గాయ్స్, BMW అయితే తీసుకొచ్చేసా. ఇక వెళ్దాం అక్కడికి. ఫాస్ట్గా వెళ్ళి దాంట్లో ఏమున్నాయో అయితే తెలుసుకుందాం. జల్ది వెళ్ళాలి. ఇంకో రూట్ ఉంది వెళ్ళటానికి. ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. అవును
ఇంకెవరన్నా వీడియోని చూస్తూ లైక్ చేయలేదంటే చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదన్నా చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మంచి మంచి థంబ్నెయిల్స్తో మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీకు నచ్చిన వీడియోస్, కొత్త వీడియోస్ అయితే పెడతా. మేమయ్యా నీ ముందు డ్రైవింగ్ సరిగ్గా చెయ్యు, ఎరికట్ల దగ్గర రేపు నాకు గాలిలోకి పోరని ఇది చేశారు. రోజుకి కామెడీ ఎక్కువైపోయింది. ఈ మాటలు పట్టించుకోమాకండి. సో ఓకే, మనం అయితే స్టార్ట్ చేద్దాం. డోర్లు ఎగిరిపోయినాయి. నేను ఎందుకని 2 రోజులు BMW తీయలేదు, అర్థమైందా? అందుకే BMW తీలా. సరే, ఇక్కడ వచ్చేసి వాటిలో సిగ్నల్ వీడియోస్ కలవలేదు అండర్ సీలో, కాబట్టి మనమైతే కంటైనర్స్ తీసుకొచ్చేసిన తర్వాత అయితే కలుసుకుందాం. కంటైనర్స్ ఉన్నట్టు నాకు సిగ్నల్ వచ్చింది. ఎట్లా తెలిసింది అనుకో, నాకు సిగ్నల్ వచ్చింది అంటే నాకు కొన్ని రోజులు ముందట లస్టర్ అని ట్రాక్టర్ ఇచ్చాడు. ఆ ట్రాక్టర్తో నేను తెలుసుకున్నా. సరే, ట్రాక్టర్లో ఇంకా సముద్రంలోనే ఉన్నట్టు చూపిస్తుంది కంటైనర్స్. ఇంకా ఇక్కడ లోపల అయితే తీయటానికి ఉండవు వీడియోస్. కార్లో అట్టా అంటే కార్లో వెళ్తే నీళ్ళు రావు కాబట్టి తీసేయచ్చు. మళ్ళీ కెమెరాకి నీళ్ళు పడతాయి. అసలు వాటర్ ప్రూఫ్ కెమెరాస్ అనేవి ఉండవు అనమాట. సరే, ఇక మనం జల్దీ కంటైనర్స్ తీసుకొచ్చి కలుసుకున్నాం. అలా గైస్, అయితే కంటైనర్స్ అయితే తీసుకొచ్చా. ఇంటర్నెట్ కార్లో మళ్ళీ సించన్ రారా వచ్చిన మామయ్య కంటైనర్స్ తీసుకొచ్చావు కదా, దీంతో ఏమేమి ఉంటాయో. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. సీ నుంచి అయితే తీసుకొచ్చిన కంటైనర్స్ అక్కడి నుంచో తీసుకొచ్చావు అనుకోమాకుండా, నిజంగా సీ నుంచి తీసుకొచ్చిన కంటైనర్స్ కొంచెంసేపటికే తుప్పు పట్టిపోయినాయి అంటారా బాబు. సరే, స్టిక్కీ బాంబ్ చేద్దాం. 1 2 3 4 5 6. గైస్, ఫస్ట్ అయితే దూరం వెళ్దాం. సించాన్ వచ్చేటట్టయితే దూరం వెళ్ళాలి. అది సరే గైస్, ఫస్ట్ కంటైనర్లో ఏమొచ్చింది? వావ్, నైస్. ఫస్ట్ కంటైనర్లో KTM బైక్, ఇండియన్ బైక్లో రేర్గా చూసే బైక్. ఇండియన్ బైక్లో కాదు, అసలు లాస్ సెంటోస్లోనే బైక్ ఉన్నదో. ఫస్ట్ లాస్ సెంటోస్ అయితే తీసుకొచ్చా నేనే. అది కూడా ఈ వేరే దేశానికి ఇంపోర్ట్ అవుతున్నాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. లాస్ సెంటోస్లో బయట నుంచైనా తెప్పిస్తారు. ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు అన్నమాట. ఇక ఫ్లైట్స్ ఫేమస్. అది కదా 1 2 3 4 5 6. సరే, మొత్తం దూరం వెళ్దాం. యాక్టివేట్ చేసి తిరిగితే ఏమొచ్చిందో మీకు కూడా సర్ప్రైజ్గా ఉండిద్ది. 3 2 1. సరే, ఇంకా దీంట్లో ఏమొచ్చిందో తెలుసుకున్నావా? వావ్, పల్సర్ ఫర్ రేరెస్ట్ బైకే. రేరెస్ట్ బైక్స్ షిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. పొద్దున్న న్యూస్లో చూపించారు, గుర్తుందా నీకేదో? మామయ్య నాకు గుర్తుంది. అజయ్ అమెరికాకి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఇంపోర్ట్ బైక్స్ ఎక్స్పోర్ట్ చేస్తుర్రంట. అవునారా? జల్దీ నెక్స్ట్
కంటైనర్ కూడా బ్లాస్ట్ చేద్దాం. దీనికి 3x సరిపోయింది. ఒకరిని ఈడొకడో నా దగ్గరికి వచ్చేస్తా ఉంటాడు. ఇప్పుడు సరే దారాసించాను దగ్గరికి. ఓకే గాయస్, బ్లాస్ట్ అయింది కదా. ఏంది కవాసకి నింజా అయితే కాదుగా, నిజంగా కవాసకి నింజా గురించి ఎందుకు నేను అంత షాక్ అయ్యానంటే, కవాసకి నింజా వాళ్ళు జస్ట్ 2 తయారు చేశారు. నేను ఏంటంటే ఒకటి సౌత్ ఆఫ్రికాలో, ఒకటి ఆఫ్ఘనిస్తాన్లో, జస్ట్ ఈ 2 చోట్ల తయారు చేశారు కవాసకి నింజా. ఇది మళ్ళీ H2R కాబట్టి ఇది సౌత్ ఆఫ్రికాలోనే ఉండిద్ది. సరే జస్టిస్ ఇప్పుడు ఇంకోటి కూడా ఓపెన్ చేసేద్దాం. ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్ అయితే చేయరు. ఓకే, ఫైనల్లీ వేసేసా షిన్చాన్ దారా దగ్గరికి. బ్లాస్ట్ చేసామా? ఓకే గాయస్, బ్లాస్ట్ చేసాం. కార్ వచ్చిందేంటి? ఓకే, అర్థమైంది. మేము ఇక్కడ రేరెస్ట్ కార్ కూడా షిఫ్ట్ చేస్తున్నాం అనేది చెప్పారు. సరే, జీవీ గాన్ కదా అది. ఆ జీవీ గాన్ బెస్ట్ వరల్డ్లో 2 ఉన్నాయి, 1 ఉంది. ఇది కూడా మన ఇండియాలో కార్స్ అయితే దీని మీదకైతే స్టిక్కీ బాంబ్స్ అయితే వేద్దాం. రైడర్ అట్టెలేని తీరే రారా షిన్చాన్ దా వెళ్దాం. పేలుడు చూ గాయ్స్, దీంట్లో ఏం బైక్ చూద్దో. ఇది గోస్ట్ రైడర్ బైక్ రాసింది. అవును మామయ్య, ఇది వచ్చేసి వరల్డ్లో జస్ట్ చాలా అన్కామన్ బైక్. జస్ట్ వరల్డ్లో ఒకటి, అది కూడా రేర్ పీస్. ఇక్కడ తయారైందని జస్ట్ మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో లాస్ సెంటర్స్లో తయారు చేశారంట. ఇలాంటి బైక్ మన ఇండియన్ బైక్లోనా? సరేగా, వీడియో చూసినట్లయితే ఎక్కడ అనిపించిందో కామెంట్ చేయండి. సరే, ఒకసారి గోస్ట్ రైడర్ మీద ఒకసారి ఎక్కువ జంప్ చేసిద్దా. మామూలుగా ఈ బైక్స్ అన్ని రేరెస్ట్ బైక్స్. ఇది వచ్చేసాను, ఓహో ఇది కూడా జంప్ చేస్తుందా? సరే గాయ్స్, ఇంకా మంటల్ దా అంటే కేర్ బాయ్.